పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు మేడారం బాట పట్టారు. గద్దెల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమై సమయం దగ్గర పడింది. రేపటి నుంచి 4 రోజుల పాటు వనమంతా సందడి నెలకొనుంది. వనంలో ఉన్నటువంటి దేవతలు జనం మధ్యకు వచ్చే సమయం ప్రారంభమైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు మేడారంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం జరగనుంది. ఇందుకు ఇక వనదేవతలంతా కూడా వనం వీడి జనం మధ్యకు జనంలోకి జనం నీరాజనాలు అందుకోవడానికి విచ్చేసే సమయం ఇదే. ఇక రేపటి నుంచి కూడా ఈ జాతర ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం సార్లమ్మ అలాగే పైడిద్రాజు గోవిందరాజులు గద్దెల మీదకు వస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఇవాళ మహబూబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి మరి కాసేపట్లో పైడిద్రాజు మేళ తాళాలతోటి డోలు డప్పు వాయిద్యాలతోటి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేసి అలాగే ఉదయం తిరిగి నడక ప్రారంభించి మండలం లక్ష్మీపురంలో బస చేసి అలాగే ఉదయం తిరిగి నడక ప్రారంభించి అంటే అటవీ మార్గం గుండా ప్రయాణిస్తూ కూడా రేపు సాయంత్రం నుంచి సార్లమ్మ ప్రత్యేక పూజలు అందుకొని అలాగే ఏటూరు నాగారం మండలం నుంచి కూడా గోవిందరాజులు బయలుదేరుతారు. గద్దెల మీదకి చేరుకుంటారు. ఇక భక్త కోటి వారి రాక కోసం ఎదురు చూస్తుంది. ఇవాళ కూడా భక్తులంతా కూడా గద్దెల వద్దకు వచ్చి ఇవాళ కూడా ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా ఆ గద్దెల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ఇవాళ నుంచి ఈ వచ్చిన భక్తులంతా కూడా 2-3 రోజులు ఉండి వనదేవతలను దర్శించుకొని తిరిగి వెళ్తారు. అలాగే ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతర 2026కు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా ఏర్పాట్లు చేసింది. 251 కోట్లతోటి ఇటు ఆలయ అభివృద్ధి పనులు అలాగే మహాజాతర కోసం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల 21 శాఖల ఆధ్వర్యంలో దాదాపు 42,000 మందికి పైగా అధికారులు సిబ్బంది ఈ ఏర్పాట్లలో పాల్పంచడం. ప్రధానంగా తాగునీటి పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కూడా ఏర్పాట్లు చేశారు. వారంతా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక వనమంతా జన సందడి జన జాతర ప్రారంభమవుతుంది. ఇక సాయంత్రం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఈ మేడారం పరిసర ప్రాంతాల్లో బస చేసి అవుతుంది. వరదేవత గాక అలాగే 8 సమ్మక్క ఆగమనం ఉంటుంది. సమ్మక్క ఆగమనం చూసే భక్తులంతా ఒళ్ళంతా కళ్ళుగా చేసుకొని సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తుంటారు. ఇక 3వ రోజు అయితే వరదేవతలంతా గద్దెల మీద ఉండి చూస్తుంటారు. ఇక 3వ రోజు అయితే వరదేవత జాతర 4 రోజుల కోసం పోలీసులు వారి దీవెనలు అందుకొని తిరిగి ప్రయాణం అవుతారు. జాతర 4 రోజుల కోసం పోలీసులు దాదాపు 13,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అలాగే అత్యాధునిక వ్యవస్థ ద్వారా ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.